అందరికీ నమస్తే. వారసత్వ రాజకీయాలు మొత్తం మా పార్టీ వారసత్వ రాజకీయ వ్యతిరేకం అంటే, అసలు మీ ఇంట్లో ఇన్ని పదవులు అని ఇంకొకరంటే, లేకపోతే మీదే వారసత్వ రాజకీయ పార్టీ అని ఇంకొకరంటే, ఇట్లా సవా లక్ష కండిషన్స్ అవన్నీ చెప్తారు కదా. మొత్తంలో రాజకీయం చేస్తున్నది మొత్తం కూడా వారసత్వ రాజకీయాలే నడుస్తున్నాయి. ఒక ఏడిఆర్ సర్వే వచ్చింది. ఏడిఆర్ అనే ఒక సంస్థ ఎప్పటికప్పుడు ఇట్లాంటి సర్వేలు చేస్తూ ఉంటుంది. మొత్తం అసెంబ్లీలో ఎంతమంది వారసులు ఉన్నారు, పార్లమెంట్లో ఎంతమంది వారసులు ఉన్నారు, మన దేశవ్యాప్తంగా ఇచ్చిన వాళ్ళు తెలంగాణ ఇష్యూస్ కూడా ఇచ్చిండ్రు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, మన దగ్గర ఉన్న 17 మంది ఎంపీలలో 11 మంది ఎంపీలు వారసులే. అంటే కొత్తలకు ఛాన్స్ లేదు. ఇక అంటారు కదా, కార్యకర్తలే బలం, కార్యకర్త కష్టపడితే రేపు ఏ పదవులు వస్తాయి. మా పార్టీలో పలానా ఆయనకు అధ్యక్ష పదవి వచ్చింది, ఆయన ఎవరు, మా పార్టీలో పలానా ఇది, మా పార్టీలో పలానా గప్పాలు కొడతారు కదా. ఈ సర్వే చూసిన తర్వాత అసలు ఏమంటారో మీ ఇష్టం, నేను చెప్తా సర్వే, దాని తర్వాత మీ ఇష్టం. ఇది ప్రతి కార్యకర్తకు అవసరం ఈ వార్త, ప్రతి ప్రజలకు, ప్రతి ఓటర్కి అవసరం. ఎందుకంటే ఇంకా తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు ఎమ్మెల్యే కావాలనా, తండ్రి ఎంపీ అయితే కొడుకు ఎంపీ కావాలనా, లేకపోతే తండ్రి రాజకీయ నాయకుడు అయితే కొడుకు రాజకీయ నాయకుడే కావాలనా? మరి కార్యకర్తలు ఏం కావాలి? కార్యకర్తలు మీ జెండాలు మోస్తూనే ఉండాలనా? మీ వెనుక జై జై అంటేనే ఉండాలనా? మరి ఇప్పుడు ఈ లెక్కలు చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అట్లే ఉంది, మన తెలంగాణలో ఇంకా దరిద్రంగా ఉంది. అది మన తెలంగాణలో దరిద్రంగా ఉంది. ఇంకా కార్యకర్తలు ఎంతసేపటికి తెల్లబట్టలు వేసుకుని వెనక తిరగాల్సిందే, కార్లు వెనక కూర్చొని తప్ప. వాళ్ళు నాయకుడు కాలేరు, ఎంపీలు కాలేరు, ఎమ్మెల్యేలు కాలేరు అని అర్థమవుతుంది దీని బట్టి చూస్తే. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది సర్వే మొత్తం. నేను ఎంపీలు తీసుకొని తర్వాత అసెంబ్లీకి వస్తాను. అసెంబ్లీది ఒకటి ప్రతి రాష్ట్రంలో 20% వారసులేనట. 20% ఎమ్మెల్యేలు వారసులే. రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళ కొడుకులో, వాళ్ళ బిడ్డలో, వాళ్ళ కోడంలో వాళ్ళే వారసులు. ఇక కొన్ని కుటుంబాల్లో అయితే ఆయన ఉంటాడు, ఆయన కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఆయన ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఎమ్మెల్యే, ఆయన ఎంపీ, కొడుకు ఎంపీ. ఇట్లా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. నేను చెప్పేది కేవలం ఎమ్మెల్యే ఎంపీలే చెప్తున్నా. ఇంకా కార్పొరేషన్ పదవులు ఇంకా అవన్నీ చూస్తే మొత్తం వారసులు నిండిపోతాయి. కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తలుగానే. ఈ మధ్య బీజేపీ ఒక కమిటీ ఇచ్చింది కదా, రాష్ట్ర కమిటీ, దానిలో 70% మొత్తం వారసుల పిల్లలేనట. పాపం జై శ్రీరామ్ అని చెప్పి పొద్దుగా లేస్తే కంకణాలు కట్టుకొని, గులాబీ అది నెత్తికి కాషాయం కలర్ కట్టుకొని, రిబ్బన్ కట్టుకొని జై శ్రీరామ్ అనే వాళ్ళు జై శ్రీరామ్ అంటేనే ఉండాలి, కానీ వారసుల పిల్లలు మాత్రం పదవుల్లో ఉండాలి. పెద్ద చర్చ నడుస్తుంది బీజేపీలో దానిపైన. వారసులకే ఇస్తారా మీరని, కార్యకర్తలకు అట్లే మగ్గిపోవాలన్నా. ఇప్పుడు ఏమైంది, మొత్తం మన దగ్గర ఏపీలో 8 మంది వారసులు అంట. మొత్తం 35, వీళ్ళకి వచ్చేసి 25 సీట్లు ఉన్నాయి. 25 సీట్లలో మొత్తం 8 మంది వారసులు ఉన్నారంట ఎంపీలు. మన తెలంగాణ చూడు ఎంత గ్రేటు, ఉన్నది 17 మంది ఎంపీలే మన దగ్గర టోటల్గా. ఈ 17 మంది ఎంపీల్లో 11 మంది వారసులేనంట. ఇంకా 6 మందే అక్కడి నుంచి ఇక్కడి నుంచి, వాళ్ళు కూడా ఏదో కారణంతో టికెట్ ఇచ్చింటారు, అక్కడ ఎవరు లేకపోవడంతోనో, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుండడంతోనో అట్లా 11 మంది ఎంపీలు, మిగతా 6 మంది కాదు. అసెంబ్లీలో అయితే 20% ఫిక్స్డ్. అది ప్రతి రాష్ట్రంలో 20% ఎమ్మెల్యేలు వారసులే. తర్వాత మొత్తం చూస్తే లోక్సభలో 31% వారసులే ఉన్నారంట. 543కు 167 మంది ఎంపీలు వారసులు. తర్వాత రాజ్యసభకు వస్తే 224 మందికి 47 మంది వారసులు. ఇది ఒక 17%, 21% వస్తుంది. ఇక ఈ లెక్క ప్రకారం అసలు ఎవరు మన దగ్గర ఉన్న 11 మంది ఎంపీలు, ముందు దాని గురించి మాట్లాడాలి కదా. ఓ లెక్క ఉంది. ఎవరంటే వాళ్ళలో గడ్డం వంశీకృష్ణ, వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారు. వివేక్ వెంకట స్వామి మినిస్టర్, గడ్డం వినోద్ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు, ఈయన కొడుకు వివేక్ వెంకట స్వామి కొడుకు గడ్డం వంశీ ఎంపీ, పెద్దపల్లి ఎంపీ. తర్వాత సురేష్ షెట్కార్, జి నగేష్ ఆదిలాబాద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, అసౌద్దీన్ ఓవైసీ, ఆర్ రఘురామరెడ్డి ఖమ్మం, మల్లు రవి, కె రఘువీర్ జానాయుడు కొడుకు నల్గొండ ఎంపీ, ధరంపూరి అరవింద్, తర్వాత డికే అరుణ, కడియం కావ్య, వీళ్ళందరూ వారసులేనంట. వీళ్ళంతా 11 మంది వారసులు. ఇంకా మిగతా వాళ్ళు వారసులు కాని వాళ్ళని అర్థం. ఇంకా ఏపీకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏపీకి సంబంధించిన వాళ్ళు జిఎం హరీష్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పుట్ట మహేష్ కుమార్, కేశినేని శివనాథ్, బైరెడ్డి శబరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, వీళ్ళందరూ ఏపీలో వీళ్ళంతా వారసులు. ఇక ఏ పార్టీలో ఎంతమంది ఉన్నారో కూడా లెక్క ఉంది.
ఏ పార్టీలో ఎంతమంది వారసులు ఇప్పుడున్న వాళ్ళు లెక్క చూస్తే మొత్తం జాతీయ పార్టీ లెక్క చూస్తేనేమో 3214 మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్కుంటే 32% మొత్తం వారసులే. 32% సగానికి వచ్చింది. బీజేపీలో 18% వారసుల నేపథ్యం ఉంది. తర్వాత ప్రాంతీయ పార్టీలలో మొత్తం సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రెండే లెక్కేస్తున్నాం. ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం 1809 మంది ఉంటే 406 మంది వారసత్వ నేపథ్యం ఉంది. వైఎస్ఆర్సీపీలో 38% మంది అంట. వైఎస్ఆర్సీపీలో 38% మంది వారసులే. తెలుగుదేశం పార్టీలో 36% మంది వారసులే. ఇద్దరు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్లో 52 మంది ప్రజాప్రతినిధుల్లో 10 మంది వారసత్వ నేపథ్యం ఉంది. 52లో 10 మంది వారసులు అంట. 52లో 10 మంది బీఆర్ఎస్లో. ఇక ఈ లెక్క ప్రకారం చూస్తే ఇక కష్టపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలు. మీరు కూడా ఏదైనా 4 బిజినెస్లు చేసుకొని 4 పైసలు సంపాదిస్తే మీకు టికెట్లు వస్తాయి. అంతేగాని మీరు జై హింద్ కొట్టినంత మాత్రాన జై జై కొట్టినంత మాత్రాన టికెట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. డబ్బులు సంపాదించాలి ముందు. మీతో డబ్బులు ఉండి కొద్దిగా పలుకుబడి ఉంటే మీకు టికెట్ ఇస్తారు. వాళ్ళు సర్వే చేసినప్పుడు ఆ సర్వేరు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలి. ఆ సర్వే చేసి ఎవరికి ఇస్తారో ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ కాంగ్రెస్లో ఏం జరిగింది? మొన్న అంతా డబ్బులతో నడిచింది ఎలక్షన్ అంతా. వీళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళది బాగుందని చెప్పేసి సర్వే సంస్థలతో చెప్పించారు. సింపుల్, వాళ్ళకి టికెట్ వచ్చింది. ఎంపీ ఎలక్షన్ అట్లే చెప్పించారు. అసెంబ్లీ ఎలక్షన్ అంటే జనాలకు ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ మీద తీరు మీద ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి వేసారు. ఎమ్మెల్యేలు గెలిచారు. అట్లా కూడా అడ్డదిడ్డంగా ఎవరికి ఇచ్చినా. లోక్సభ కూడా అట్లే ఇద్దామనుకున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి ముఖ్యంగా దీనిలో ప్లాన్ మొత్తం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమనుకున్నా అంటే ఇప్పుడు మనకేస్తారు, ఎవరున్నారు ఎవరికి వేయరు కదా, మనం ఎవరు పెడితే వాళ్ళకి వేస్తారని చెప్పి హైకమాండ్ మోసం చేసి మరీ డబ్బులకు వారసులకు వాళ్ళకు టికెట్లు ఇచ్చిండ్రు. రాజకీయమైంది, ఓడిపోయారు. ఆయన ఏం చేసిండో పార్టీ అధిష్టానం తెలిసిపోయింది. ఇట్లా అర్థమైంది. కానీ డబ్బులు ఉంటేనే చూడు. డబ్బు లేకపోతే రేవంత్ రెడ్డి 17 సంవత్సరాల్లో ఎట్లా అయ్యిండు ముఖ్యమంత్రి? డబ్బులతోనే అయ్యిండు. డబ్బులున్నాయి కాబట్టి ఒక పీసీ చీఫ్ వచ్చింది. డబ్బులున్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. డబ్బులున్నాయి కాబట్టి ప్రతిదీ నడిచింది. డబ్బులున్నాయి కాబట్టి 17 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఎదిగిండు. డబ్బులు లేకుంటే 17 సంవత్సరాలు 70 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి కాలేడు. కాబట్టి డబ్బులే ఆధారం. కార్యకర్తలు ఉత్తగా లీడర్ నమ్ముకొని లీడర్ వెనుక కార్లు తిరిగినంత మాత్రాన మీరు లీడర్ కారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు వారసులు వాళ్ళ కొడుకులం కాదని, వాళ్ళ చుట్టాలం కాదని, వాళ్ళ బిడ్డలం కాదని మీకు టికెట్లు ఇవ్వనివ్వరు. మీరు టికెట్లు ఇచ్చినా మీరు లీడర్గా ఎదగనివ్వరు. సింపుల్. మీరు లీడర్గా ఎదిగితే వాళ్ళకు ప్రాబ్లం, వాళ్ళకే ఎసరు పెడతారు మీరు. కాబట్టి కానీ ఈ లెక్కలను చూసిన తర్వాత ఏమర్థమైందో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. కామెంట్ రూపంలో చెప్తే చూద్దాం మనం కూడా ఎవరికి ఏం మాట్లాడతారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఈ వార్త గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.